ప్రీవియస్‌గా స్టాక్ అంటే ఏంటో చూసాం. సో, ఇన్ కంప్యూటర్ స్టాక్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 వేస్. సో, స్టాక్ అంటే చెప్పాను కదా! ఒక మెమరీ లొకేషన్స్ ఉంటాయన్నీ చెప్పాను కదా! సో, కంప్యూటర్‌లో స్టాక్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 వేస్. ఒకటేంటంటే రిజిస్టర్ స్టాక్. ఇంకొకటేంటంటే మెమరీ స్టాక్. సో, మెమరీ స్టాక్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. సో, మనకి మెమరీ స్టాక్ అంటే ఏంటి? రిజిస్టర్ స్టాక్ అంటే దేనికి యూజ్ అవుతుందో సో, చూడండి. ఏ స్టాక్ క్యాన్ బి ఆర్గనైజ్డ్ యాస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్స్. సో, ఒక స్టాక్ అనేది ఒక ఫైనైట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్స్‌లో ఆర్గనైజ్ చేస్తే గనక దాన్ని రిజిస్టర్ స్టాక్ అంటాం. దాన్ని రిజిస్టర్ స్టాక్ అంటాం. సో, దేనికి యూజ్ అవుతుంది రిజిస్టర్ స్టాకు? దేనికి ఆ మెమరీ స్టాక్ యూజ్ అవుతుందో చూద్దాం వన్ బై వన్. సో, స్టాక్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 వేస్. ఒకటి రిజిస్టర్ స్టాక్, నెక్స్ట్ మెమరీ స్టాక్. సో, రిజిస్టర్ స్టాక్‌లో ఎలాగంటే ఒక ఫైనైట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్స్‌ని తీసుకుంటాం. సో, ఆ రిజిస్టర్‌లో ఏం స్టోర్ చేస్తాం? టెంపరరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ టెంపరరీ వేరియబుల్స్‌ననేయి దీంట్లో స్టోర్ చేస్తాం స్టాక్‌లో. సో, నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమని చెప్పాను స్టాక్ పాయింటర్. స్టాక్ పాయింటర్ ఈస్ ఎ రిజిస్టర్ దట్ హోల్డ్స్ ద అడ్రెస్ ఆఫ్ ది టాప్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్. సో, స్టాక్ పాయింటర్‌లో ఎప్పుడు కూడా టాప్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఒక బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రిజిస్టర్ స్టాక్ చూద్దాం. సో, ఏం చూద్దామంటే ఒక బ్లాక్ డయాగ్రామ్. సో బ్లాక్ డయాగ్రామ్‌లో ఎప్పుడు కూడా మనం ఏం తీసుకుంటున్నాం? ఫైనైట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాం. సో, నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక 64 వర్డ్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాను. సో, 64 సెట్ ఆఫ్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాను. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు 64. సో, దీనికి 0 అని ఇచ్చాను. సో, లాస్ట్ దానికి 63. 0, 1, 2, 3 సో, మనం ఇప్పుడు తీసుకున్న స్టాక్ యొక్క కెపాసిటీ ఎంత? సో, కెపాసిటీ ఈస్ 64 వర్డ్స్. అంటే లోపల ఏముంటుంది? ఒక 64 వర్డ్స్ ఆర్ 64 సంబంధించిన డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో, ఎక్కడి నుంచి స్టోర్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా రిజిస్టర్. ఒక డేటా రిజిస్టర్ అనేది ఉంటుంది. సో, డేటా ఈ మనం స్టాక్ అంటే ఏం చెప్పాం? ఎలిమెంట్స్‌ని ఎక్కడ మన స్టాక్‌లో పెడతా ఉన్నాం కదా! సో, ఎలిమెంట్స్ విల్ బి పుష్డ్ ఆర్ పాప్డ్ ఫ్రమ్ ద డేటా రిజిస్టర్. డేటా రిజిస్టర్ నుంచే ఈ స్టాక్‌లో ఎలిమెంట్స్‌ని పెట్టొచ్చు. లేకపోతే గనక ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయొచ్చు. సో, ఎప్పుడు కూడా మనకి ఇనీషియల్‌గా స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా 0 దగ్గర ఉంటుంది. సో, స్టాక్ పాయింటర్ అంటే ఏం చెప్పాను? స్టాక్ పాయింటర్ ఈస్ ఎ రిజిస్టర్. ఇనీషియల్‌గా స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా 0 దగ్గర ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే 2 ఫ్లాగ్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే ఫుల్ ఫ్లాగ్, ఇంకొకటి ఎంప్టీ ఫ్లాగ్. సో, ఈ 2 ఏంటంటే రిజిస్టర్సే. 1 బిట్ రిజిస్టర్స్. సో, ఫ్లిప్ ఫ్లాప్ కూడా అనొచ్చు. సో, ఈ 2 ఏంటంటే ఫ్లాగ్స్. ఏం ఫ్లాగ్స్? మన స్టాక్ నిండిపోయిందా? లేకపోతే ఎంప్టీగా ఉందా అని. నెక్స్ట్ ఈ ఫుల్ లోపల ఏం చెప్పాను? ఓన్లీ 1 బిట్ మాత్రమే స్టోర్ చేస్తుంది. సో, ఈ ఫుల్ ఫ్లాగ్ అనేది 1 అనుకోండి. నెక్స్ట్ మన స్టాక్ అనేది ఫుల్ అని అర్థం. అంటే దీంట్లో మొత్తం ఐటెమ్స్ అన్నీ నిండిపోయినాయి అని అర్థం. 0 అంటే గనక నాట్ ఫుల్ అని అర్థం. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఎలిమెంట్స్‌ని ఇన్సర్షన్, డిలీషన్ చేస్తాం అన్నమాట. సో, నెక్స్ట్ ఎంప్టీ. ఎంప్టీలో కూడా 1 ఆర్ 0 స్టోర్ అవుతుంది. సో, ఎంప్టీ లోపల 1 ఉందనుకోండి. స్టాక్ ఈస్ ఎంప్టీ అని అర్థం. ఎంప్టీలో 0 అని ఉందనుకోండి. స్టాక్ ఈస్ నాట్ ఎంప్టీ అని అర్థం. ఈఎంటీవై అని పెడతాం రిజిస్టర్‌కి. సో, చెప్పాను కదా! ఈ డేటా రిజిస్టర్ లోపల ఉన్న డేటాని మనం ఎక్కడ పుష్ చేస్తాం? ఈ రిజిస్టర్స్‌లో పుష్ చేస్తాం ఆర్ పాప్ చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ పుషింగ్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ చూద్దాం.
సో, ఇనీషియల్లీ మన స్టాక్ పాయింటర్ ఎక్కడ ఉంటుందని చెప్పాను? స్టాక్ ఎస్ పో స్టాక్ పాయింటర్ ఈస్ లొకేటెడ్ ఎట్ 0. నెక్స్ట్ సో, అప్పుడు మన 0 దగ్గర ఉంది అంటే గనక స్టాక్ అనేది ఎంప్టీగా ఉన్నట్టు. సో, ఫుల్ వాల్యూ ఎంత? ఫుల్ వాల్యూ ఈస్ 0. నెక్స్ట్ ఎంప్టీ వాల్యూ ఈస్ 1. ఇనీషియల్ వాల్యూ సి. సో, డేటా ఏం ప్లేస్ చేయనప్పుడు ఇయన్నీ ఇనీషియల్ వాల్యూస్ అన్నమాట. స్టాక్ పాయింటర్ 0, ఫుల్ వాల్యూ 0, ఎంప్టీ వాల్యూ అనేది 1. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ ఆపరేషన్ చూద్దాం. సో, పుష్ ఆపరేషన్ చూద్దాం. సో, అర్థమైంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ అనేది రిజిస్టర్స్‌లో ఒక 64 బిట్ రిజిస్టర్‌లో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. సో, పుష్ ఆపరేషన్. సో, ఎప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1లో ఉంటుంది. సో, ఎప్పుడు కూడా స్టాక్ పాయింటర్ 0లో చేస్తుంది కదా! సో, ఈ 0 దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం అన్నమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టాక్‌లో ఎప్పుడు కూడా రిజిస్టర్ స్టాక్‌లో ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ స్టోర్డ్ ఎట్ 1 అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈస్ స్టోర్డ్ ఎట్ 0. సో, ఎందుకు లాస్ట్ ఎలిమెంట్ 0లో పెడతామో చూద్దాం. సో, ఇన్సర్షన్ చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్‌గా ఎక్కడుంటుందో చెప్పాను 0లో ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఏదన్నా డేటాని పెట్టాలి అనుకుంటే గనక ఫస్ట్ స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ చేయాలి. ఎస్‌పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌పీ ప్లస్ 1. సో, ఇప్పుడు ఎస్‌పీ ఎక్కడికెళ్ళింది? ఎస్‌పీ అనేది ఇక్కడికొచ్చింది. సో, ఎస్‌పీ అనేది ఎక్కడికొచ్చింది? ఎస్‌పీ వాల్యూ ఎక్కడికొచ్చింది? ఎస్‌పీ అనేది ఇప్పుడు 1లోకొచ్చింది. సో, ఇప్పుడు ఇక్కడ మనం పుష్ చేస్తున్నాం అన్నమాట. సో, పుష్ చేయాలి అనుకుంటే గనుక ఎక్కడి నుంచి పుష్ చేస్తాం? డేటా రిజిస్టర్‌లో ఒక డేటా ఉంది. డేటా రిజిస్టర్‌లో సమ్ ఏ అనేది ఉంది. సో, ఆ ఏని తీసుకెళ్ళి నేను 1 మీద పెడదాం అనుకుంటున్నాను. సో, ఎలా పెడతాం అంటే ఎమ్ ఆఫ్ ఎస్‌పీ అంటే స్టాక్ పాయింటర్ లోపల ఉన్న మెమరీ అంటే 1 దగ్గర డేటా రిజిస్టర్‌లో ఉన్న కంటెంట్‌ని పెడుతున్నాను. సో, ఏని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. సో, ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తున్నాను. సో, మళ్ళీ ఏం చేయాలి? ఎస్‌పీ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో, ఇప్పుడు ఆ స్టాక్ పాయింటర్ ఎక్కడుంది? 1 దగ్గర ఉంది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? 2లో పెట్టాలనుకుంటే గనక స్టాక్ పాయింట్‌ని ఇంక్రిమెంట్ చేశాను. నెక్స్ట్ డేటా రిజిస్టర్‌లో బి అనేది ఉంది. సో, ఈ స్టాక్ పాయింటర్ అనేది 2ని ఇప్పుడు 2ని చేస్తుంది. దీంట్లో బి పెట్టాను. సో, నెక్స్ట్ 3లో సి పెట్టాను. సో, అలా 1 బై 1 ఎళ్లి సి దాకెళ్ళింది. ఎక్కడ? 63 వాల్యూ దాకెళ్ళింది. సో, 63 లోపల ఏ పెట్టాను. సో, ఇప్పుడు నేనిక్కడ 63 వాల్యూ దగ్గర ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో, 63 వాల్యూ అంటే మనకి ఎంత? బైనరీలో 63 అంటే 6 వన్స్. సో, చూడండి ఒకసారి 63 అంటే గనక 6 వన్స్. సో, దీని వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అంటే గనక 1 యాడ్ చేస్తున్నాను. సో, 1 యాడ్ చేస్తే గనక 0 విత్ క్యారీ 1, 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 0 విత్ క్యారీ 1. సో, ఒక 1 మనదేంటి 6 బిట్సే. మన స్టాక్ పాయింటర్ అడ్రెస్ ఎప్పుడు కూడా 6 బిట్సే. సో, ఈ 1 వచ్చింది కదా! ఎక్స్‌ట్రా 1 ఏంటంటే ఓవర్‌ఫ్లో అయిపోయి మనకి డిలీట్ అయిపోతుంది. అంటే ఓన్లీ 6 బిట్స్‌ని స్టోర్ చేస్తుంది మన రిజిస్టర్‌లో. సో, ఇప్పుడు దీని అడ్రెస్ ఎంతయింది ఇంక్రిమెంట్ చేస్తే? 6 జీరోస్ అయింది. 6 జీరోస్ ఈస్ నథింగ్ బట్ 0. సో, ఎప్పుడైతే గనక 63 దగ్గరికెళ్ళిందో లాస్ట్ ఎలిమెంట్ ఎక్కడికొచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో, అర్థమైందా? లాస్ట్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇనీషియల్‌గా అర్థం చేసుకోండి ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇనీషియల్‌గా స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా 0లో ఉంటుంది. మనం పాటించేదేంటంటే స్టాక్ పాయింటర్‌ని ఇంక్రిమెంట్ చేసి అక్కడ డేటా పెడతాం. డేటా పెట్టిన వెంటనే అక్కడే ఉంటుందది. స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా దానికి ప్లేస్ చేసే ఉంటుంది. దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ పెట్టాలనుకుంటే గనక మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం. సో, అలా ఇంక్రిమెంట్ చేసుకుంటా 1 బై 1 ఎళ్తాం. సో, ఎప్పుడైతే స్టాక్ పాయింటర్ ఫుల్ అయిపోయిందో సో, ఇఫ్ ఎస్‌పీ ఎప్పుడైతే ఎస్‌పీ అనేది 0ని పాయింట్ ఔట్ చేస్తుందో ఈ ప్రాసెస్ 1 బై 1 ఎళ్ళింది. సో, ఎప్పుడైతే ఎస్‌పీ వాల్యూ 0 అంటే చివరికొచ్చింది కదా! సో, అప్పుడు దెన్ ఫుల్ ఫ్లాగ్ మస్ట్ బి సెట్ యాస్ 1 అండ్ ఎంప్టీ ఫ్లాగ్ మస్ట్ బి సెట్ యాస్ 0. సో, అంటే అదేంటి లాస్ట్ దాకా వచ్చేసింది. ఇలా 1 బై 1 మనం డేటాలన్నీ పెట్టేసుకున్నాం.
సో, ఇక్కడికొచ్చేసింది. ఇవి వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఫుల్లుని మన స్టాక్ ఫుల్ అయిపోయిందని చెప్పాలి. సో, ఇనీషియల్‌గా ఎంతుంది? ఇనీషియల్‌గా ఫుల్ వాల్యూ 0 అంటే స్టాకర్‌లో ఎంప్టీగా ఉందని అర్థం. ఫుల్ వాల్యూ 0 అంటే స్టాక్ ఎంప్టీ. ఎంప్టీ వాల్యూ 1 అంటే యెస్ స్టాక్ ఈస్ ఎంప్టీ అని అర్థం. ఇనీషియల్ వాల్యూస్. సో, మనం ఇప్పుడు వన్ బై వన్ ఏం చేసాం? డేటాని ఇన్సర్ట్ చేసేసాం. సో, అలా ఇన్సర్ట్ చేసుకుంటా వచ్చి ఎప్పుడైతే స్టాక్ పాయింటర్ అనేది 0లోకొచ్చిందో, ఎప్పుడైతే స్టాక్ పాయింటర్ 0కొచ్చిందో అప్పుడు ఫుల్ ఫ్లాగ్ మస్ట్ బి సెట్ యాస్ 1 అండ్ ఎంప్టీ ఫ్లాగ్ మస్ట్ బి సెట్ యాస్ 0. సో, ఇది పుష్ ఆపరేషన్ అన్నమాట. సో, అర్థమైంది కదా! ఇలా పుష్ చేస్తుంది. మన డేటాని వన్ బై వన్ ఇలా డేటాని పుష్ చేస్తుంది. సో, కమింగ్ టు పాప్ ఆపరేషన్ చూద్దాం. సో, పాప్ ఆపరేషన్ అంటే ఏంటి? పాప్ ఆపరేషన్ అంటే రిమూవింగ్ ఆర్ డిలీటింగ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఐటెమ్ డిలీట్ అన్ ఐటెమ్ డిలీటింగ్ ఆర్ రిమూవింగ్ an item ఫ్రమ్ స్టాక్. సో, ఇప్పుడు మనం పుష్ చేసేసాం. అంటే ఎలిమెంట్స్ అన్నీ రిజిస్టర్ స్టాక్‌లో వన్ బై వన్ ఇన్సర్ట్ చేసేసాం. సో, కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, అది ఎలా రిమూవ్ చేద్దాం అనుకుంటే అంటే దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏదంటే 0th ఎలిమెంట్ లాస్ట్ మనం ఏం పెట్టాం? చెప్పాను కదా! లిఫో అనేది ఫాలో అవుతుంది. సో, లాస్ట్‌ని పెట్టిన ఐటెమ్ ఏంటి? 0. సో, 0th ఎలిమెంట్ విల్ బి డిలీటెడ్ ఆర్ రిమూవ్డ్ ఫస్ట్. విల్ బి డిలీటెడ్ ఆర్ రిమూవ్డ్ ఫస్ట్. సో, ఫస్ట్ ఏం చేయాలి? డేటా రిజిస్టర్‌లోకి దేన్ని తీసుకురావాలి? స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా దీన్ని ఇక్కడ స్టాక్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాను? దీన్ని తీసుకొచ్చి ఈ డేటా రిజిస్టర్‌లో పెట్టేస్తున్నాను. సో, పుష్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాను. డేటా రిజిస్టర్‌లో ఎమ్ ఆఫ్ ఎస్‌పీ అంటే ఎమ్ ఆఫ్ ఎస్‌పీ అంటే గనక ఈ 0 లోపల ఉన్న మెమరీ ఎమ్ అంటే మెమరీ తెలుసు కదా! సో, మెమరీ అడ్రెస్ ఆఫ్ ఎస్‌పీ లోపల ఉన్నదాన్ని తీసుకొచ్చి డేటా రిజిస్టర్‌లో పెట్టాను. అంటే ఈ బి అనేది పాప్ అయిపోయింది. సో, దీని తర్వాత మనం ఏం చెయ్యాలి అనుకుంటే గనక నెక్స్ట్ ఎలిమెంట్ రిమూవ్ ఏదవ్వాలి? 63 ఎలిమెంట్ అవ్వాలి కదా! సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే స్టాక్ పాయింటర్‌ని డిక్రిమెంట్ చేయాలి. సో, ఎస్‌పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌పీ మైనస్ 1. సో, ఫస్ట్ స్టాక్ పాయింటర్ ఎక్కడుంది? 0 దగ్గరుంది. సో, అంటే 6 బిట్స్ కాబట్టి 6 జీరోస్. సో, దీన్ని డిక్రిమెంట్ చేయాలంటే గనక -1 చేయాలి. సో, ఏదన్నా దాన్ని -1 చెయ్యాలి అనుకుంటే గనక 1 ఎంత? 1ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇలా రిప్రజెంట్ చేస్తాం. బైనరీలో. సో, దీనికి 2's కాంప్లిమెంట్ కడతాం. ఎప్పుడు కూడా ఇది మైనస్ ఇది చెయ్యం. దీనికి 2's కాంప్లిమెంట్ కడతాం. అంటే 2's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. సో, 6 వన్స్ వస్తుంది. 6 వన్స్‌ని యాడ్ చేసాం. అర్థమైందా? ఇదేంటంటే స్టాక్ పాయింటర్ 0 యొక్క లొకేషన్. సో, డిక్రిమెంట్ చేసాం. డిక్రిమెంట్ అంటే దీంతో మైనస్ చేయాలి. సో, ఈ మైనస్‌ని చెయ్యాలి అనుకుంటే గనక దీనికి మనం ఏం చేసాం 2's కాంప్లిమెంట్ కట్టాం. సో, 2's కాంప్లిమెంట్ కడితే ఇదొచ్చింది. సో, దీన్ని యాడ్ చేసేసాం. తెలుసు కదా మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ బి. సో, 1, 1, 1 6 వన్స్ వచ్చింది. సో, ఇప్పుడు స్టాక్ పాయింటర్ ఎక్కడికెళ్ళింది? 63కెళ్ళింది. సో, నెక్స్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో, అలా ఈ ప్రాసెస్ అనేది అలా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ రిమూవ్ చేసుకుంటా ఎక్కడికొచ్చేస్తుంది? ఎప్పుడైతే మళ్ళీ స్టాక్ పాయింటర్ 0 దగ్గరికొచ్చిందో సో, అర్థమైంది కదా! సేమ్ ఇదే ప్రాసెస్‌నే. స్టాక్ పాయింటర్ -1 చేశాను. 63 దగ్గరికెళ్ళింది. 63ని తీసుకొచ్చి మళ్ళీ డేటా రిజిస్టర్‌లో పెట్టాను. మళ్ళీ దాన్ని డిక్రిమెంట్ చేశాను. అలా వన్ బై వన్ చేసుకుంటూ ఎళ్ళిపోతుంది. దీంట్లో డిక్రిమెంట్ చేసాం. అక్కడ ఇంక్రిమెంట్ చేసాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైతే మళ్ళీ ఎస్‌పీ వాల్యూ 0 అయ్యిందో, సో, మళ్ళీ ఇక్కడ 1కొస్తుంది. 1లో రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 0 దగ్గరికొచ్చింది. సో, ఇప్పుడు 0 దగ్గరికొచ్చేస్తే గనక మన స్టాక్ అనేది ఎంప్టీ. సో, ఇఫ్ ఎస్‌పీ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ స్టాక్ ఎంప్టీ కాబట్టి ఎంప్టీ 1 చేసేస్తున్నాను. ఫుల్ వాల్యూని 0 చేసేస్తున్నాను.
అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే స్టాక్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయినాయి. ఎప్పుడైతే మళ్ళీ ఎస్‌పీ వాల్యూ 0కొచ్చిందో అంటే ఇక్కడ 1 తర్వాత డిక్రిమెంట్ చేస్తే 0 దగ్గరికొచ్చేస్తుంది కదా! సో, ఎప్పుడైతే అక్కడికొచ్చిందో ఇఫ్ ఎస్‌పీ వాల్యూ ఈస్ 0 దెన్ ఎంప్టీ ఫ్లాగ్ 1 అంటే ఎంప్టీ 1 అంటే ఏంటి? మై ఎంప్టీ వాల్యూ 1 అంటే ఏంటి? మై స్టాక్ ఈస్ ఎంప్టీ. సో, నా స్టాక్ ఎంప్టీగా ఉందని. సో, నెక్స్ట్ ఫుల్ వాల్యూ 0 అంటే ఏంటి? మై స్టాక్ ఈస్ నాట్ ఫుల్ అని అర్థం. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ఇక్కడ ఫుల్లు 1 అయితే గనక పుష్‌లో ఎంప్టీ వాల్యూ 0 అయింది. అంటే అన్నీ చేసిన తర్వాత. సో, ఇక్కడ ఎంప్టీ వాల్యూ 1 అయినప్పుడు ఫుల్ వాల్యూ 0 అయింది. సో, 2 కూడా రివర్స్‌లో ఉంటాయి. ఎందుకు? ఎట్ ఏ టైమ్‌లో స్టాక్ ఫుల్ అయ్యి ఎంప్టీ అవ్వకూడదు కదా! స్టాక్ ఫుల్ అంటే గనక ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ అని అర్థం. స్టాక్ నాట్ ఫిల్ అంటే గనక ఇట్ ఈస్ ఎంప్టీ అని అర్థం. సో, ఇలాగ మనం సో, ఇదేంటంటే ఇక్కడ మనం రిజిస్టర్స్‌ని స్టాండ్ అలోన్ మెషిన్ కింద తీసుకున్నాం. ఒక సింగిల్ మెషిన్ కింద తీసుకొని దాంట్లో వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసాం. ఎలా పుష్ అవుతుంది, ఎలా పాప్ అవుతుందని. అర్థమైందా? పుష్ ఆపరేషన్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు కూడా స్టాక్ పాయింటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్‌గా స్టాక్ పాయింటర్ అనేది 0లో ఉంటుంది. సో, రెండిట్లో కూడా స్టాక్ పాయింటర్ అనేది ఇనీషియల్ వాల్యూ 0 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో, దీంట్లో ఏంటంటే ఆ 0ని తెచ్చుకొని అప్పుడు డిక్రిమెంట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి డేటాను తెచ్చుకుంటాం. ఇక్కడ డేటాను తెచ్చుకున్న తర్వాత డిక్రిమెంట్ చేస్తాం. అర్థమైందా స్టాక్ అనేది?